అసెంబ్లీలో కూటమి సర్కార్ ఊహించని విధంగా విక్టరీని సాధించింది. అయితే రాష్ట్రంలో ఓవైపు రాష్ట్ర మంత్రులు, మరోవైపు కేంద్ర మంత్రులు, మధ్యలో ముఖ్యమంత్రి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓ రేంజ్ లో సోషల్ మీడియా వైసీపీ లీడర్లు ఆడుకుంటున్నా జాగ్రత్త పడట్లేదు ఎందుకు? రోజు అదే పనిగా వారు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు చెప్పిందేంటి? అధికారంలోకి వచ్చాక బాబు అనుకో చేస్తుందేంటి? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సూపర్ 6 పథకాల అమలుతో అధికారంలోకి చంద్రబాబు. అమ్మకు వందనం పథకంపై అంతే సంగతులు. 3 ఉచిత సిలిండర్ల మాట ఊసేలేదు. సూపర్ 6 చూస్తే భయమేస్తుందన్న బాబు. ఆరోగ్యశ్రీపై ప్రజల్లో మొదలైన సందేహం. ఉచిత ఇసుకని ఛార్జీలు వసూలు. చంద్రబాబు రంగంలోకి దిగితేనే సమస్య పరిష్కారం. అధికారంలోకి వస్తాం, సూపర్ 6 అమలు చేస్తాం, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామని ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇసుకతో మొదలై సమగ్ర భూ రీసర్వే దాకా వచ్చింది. ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే అసలు ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అమ్మకు వందనం పథకం సంగతి ఏమైందనే ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో అందరికీ తెలుసు. డేటా లేదు, ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది అని సింపుల్ గా తేల్చేశారు. ఇక 3 ఉచిత సిలిండర్ల విషయానికి వస్తే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదని ఇదే అసెంబ్లీలో సెలవిచ్చారు. ఇక సూపర్ 6 చూస్తే భయమేస్తుంది. ప్రజలకు హామీలిచ్చామని ఒక్కసారిగా అది సీఎం చంద్రబాబు నోట మాట రావడంతో యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోగ్యశ్రీ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. అసలు ఆయన మాటలతో ఆరోగ్యశ్రీ ఉందా లేదా అన్నట్లుగా సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీ వరకు ఆలోచనలో పడిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ పూర్తిగా తీసేసి కేవలం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏపీ ఖజానా ఖాళీ అయింది. 0 అంటే 0 అని పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియా వేదికగా స్టేట్మెంట్ ఇవ్వడమేంటి? ఇది ఎంతవరకు సబబు అని తెలుగు తమ్ముళ్లే ఆలోచనలో పడిన పరిస్థితి. నాడు వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన సమగ్ర భూ రీసర్వే ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇది మంచిదే, కంటిన్యూ చేస్తామని ప్రభుత్వమే ప్రకటన చేయడం గమనార్హం. ఇదొక యూటర్న్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత ఇసుకని లేనిపోని ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో కూటమి సర్కార్కు రావాల్సిన చెడ్డ పేరు వచ్చేసిందన్నది అందరికీ తెలిసిందే. నష్ట నివారణ చర్యలకు దిగిన చంద్రబాబు తవ్వకం, రవాణా ఛార్జీలు ఎందుకు పెరిగాయి, ప్రజలే రవాణా చేసుకునేలా వెసులుబాటు ఎందుకు కల్పించలేకపోతున్నారని అధికారులపై కన్నెర చేసిన పరిస్థితి. అంతేకాదు గ్రామ సచివాలయాల ద్వారా ఆన్లైన్ పర్మిట్లు ఇవ్వాలని గనుల శాఖ సమీక్షలో క్లియర్ కట్ గా ఆదేశాలిచ్చేశారు. ఓవైపు మంత్రులు ఏదేదో చెప్పేయడం, ఓవైపు పథకాలు, ఇంకోవైపు హామీలు, ఇలా నడుస్తుంది కూటమి సర్కార్ అంటూ విమర్శలు లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ స్వయంగా సిబిఎన్ రంగంలోకి దిగి కవర్ చేయాల్సిన పరిస్థితి తెస్తున్నారని విశ్లేషకులు చెబుతున్న మాటలు. అందుకే మాట మాట్లాడే ముందు అది మీడియా కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఆచితూచి విమర్శలకు తావివ్వకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే కూటమి ప్రభుత్వం ఎక్కడ చిక్కుతుందా అని 1000 కళ్ళతో ఎదురుచూపుల్లో వైసీపీ సోషల్ మీడియా వేచి చూస్తోంది.